నమస్తే అండి. నమస్తే. ఉమెన్స్ డే వస్తుంది కదా, దీని గురించి మీరు ఏం చెప్తారు ఒక మహిళగా? అంటే చాలా వరకు కూడా ప్రతిరోజు కూడా అంటే ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళలకి చాలా దగ్గరలో కూడా అభివృద్ధి అయితే ఉంది. అంటే లైక్ మన ఫ్రీ బస్ రావచ్చు, లేకపోతే జాబులు చేసుకుంటున్నారు. కానీ ఇంకా కొన్ని దగ్గరలు ఇంకా కూడా మహిళల్ని చాలా కించపరుస్తున్నారు. సమాన హక్కులు ఉన్నాయంటారా? మహిళలకి సమాన హక్కులు ఉన్నాయి. సమాన హక్కులు వస్తున్నాయి కానీ ఇంకా కొంతమంది ఇవ్వట్లేదండి. ఇంట్లో ఇంకా కూడా వంటింటి కుందేళ్ళు అంటారు కదా, సో ఆ టైప్ ఇంకా కూడా ఉన్నారు. వాళ్ళు కూడా బయటికి రావాలంటే వచ్చేసేది విచ్చలవిడిగా ఏదో చేసేమని కాదు అర్థము. వాళ్ళకంటూ వాళ్ళు జాబ్ చేసుకోవాలి, వాళ్ళకంటూ ఒక ఏమంటారు ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళు కోరుకునేది అదే అండి. ఏదో మేము పెళ్లి చేసుకున్నాము, నువ్వు అమ్మాయి అక్కడే ఉండాలి, ఇలా చేయాలి, ఇలా ఉండాలి, ఇవన్నీ కాకుండా కొంచెం వాళ్ళకంటే ఒక రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడితే బాగుంటది. వాళ్ళకి వాళ్ళ ఇష్టాలు కష్టాలు ఏమైనా ఉంటాయి కదా, అన్ని కూడా అబ్బాయిల పెద్ద తెలుసుకుంటూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఉమెన్స్ డే రోజు ఎలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తే బాగుంటుంది మీకు తెలిసినంత? అంటే రీసెంట్ టైమ్స్ లో ఒక క్రికెటర్ మనకి ఇండియా తరఫున గేమ్ ఆడారండి, కానీ ఎవరు దాని గురించి మాట్లాడలేదు. కనీసం తను ఒక అంటే గ్రౌండ్ లో సింగిల్ గా తను ఉండింది, ఎవరు దాన్ని అప్రిషియేట్ చేయలేదు. సో అలాంటి వాళ్ళని గాని, లేకపోతే మన ప్రగతి గారు ఉన్నారు మొన్న, సో ఆమెను గాని వీళ్ళందరినీ కూడా తీసుకొని వచ్చేసి వాళ్ళు అంటే ఆ స్థాయిని వాళ్ళు అక్కడ పొందేటప్పుడు ఎన్ని కష్టాలు పడ్డారు ఈ జర్నీలో, అర్థమవుతుందా? అవన్నీ కూడా వాళ్ళు తెలియజేస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. మేము ఆల్రెడీ ఒక ఈవెంట్ చేయబోతున్నాము ఉమెన్స్ డేది. దివ్యవాణి గారు ఉన్నారు కదా హీరోయిన్ గారు, సో ఆమెతో చేయబోతున్నాం అనమాట. చిరంజీవి గారి మదర్ కూడా రాబోతున్నారు. సో అది చూద్దాము, అది కండక్ట్ చేస్తున్నాము మేము కూడా. ఎందుకంటే లేడీస్ అనే వాళ్ళు ఇక్కడతో ఆగిపోకూడదు. ఉమెన్స్ డే అనేది ఒక్కరోజు జరుపుకునేది కాదు, ప్రతిరోజు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ప్రతిరోజు కూడా ఉమెన్స్ డే అనేది ఒక రెస్పెక్ట్ఫుల్ గా మీరు అబ్బాయిలు కానీ లేకపోతే బయట వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. మెయిన్ గా కోరుకునేది అమ్మాయిలు ఏది కాదండి, ఒక రెస్పెక్ట్ అండి. అర్థమవుతుందా? బట్టల్లో ఇంకోటి కాదండి. అమ్మాయిలకి ఫ్రీడమ్ అంటే చాలా ఉన్నాయి, వాటన్నిటిలో కూడా ఫ్రీడమ్ కల్పించే కోరుకుంటున్నాను. ఇంకో విషయం ఏంటంటే ఈ రేపులు కానీ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ జరగకుండా చూసుకోండి. అంటే ప్రతి ఒక్కరిని చెల్లిగా చూడమని అనట్లేదు, పెళ్లి చేసుకున్నప్పుడు చెల్లిగా చూడలేదు కదా, కానీ కొంతమంది మరి నీచంగా చిన్న పిల్లలను కూడా చూడకుండా మర్డర్లు చేసేస్తున్నారు. నేను రీసెంట్ గా చూసినప్పుడు చాలా బాధేసింది. చిన్న పిల్లలబ్బా, వాళ్ళలో ఏం కనిపించి మీరు ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. అసలు ఎందుకు అలా చేస్తున్నారు? మీరు మృగాలా లేకపోతే ఏంటి? అయ్యన్న ఆ కుక్కలు లేకపోతే మనకి మృగాలుగా జంతువులు అయ్యన్న కొంచెం ఒక ఇంగిత జ్ఞానంతో పనిచేస్తున్నాయి, మీరైతే అది కూడా లేదు మీకు లిటరల్లీ. సో స్త్రీ అంటున్నారు, మీ ఇంట్లో మీ అమ్మ ఉంటది, చెల్లు ఉంటది, వదిన ఉంటది, ఎంతమంది ఉంటారు. ఇంకోటి కొంతమంది బయటకు వచ్చేసి ఏదో వర్క్ చేసుకుంటే వాళ్ళ కింద కామెంట్స్ అండి, యూట్యూబర్స్ అవ్వచ్చు, రివ్యూస్ అవ్వచ్చు, ఎవరైనా సరే వాళ్ళ కింద కామెంట్స్ అసభ్యకరంగా పెడుతుంటారు. ఒక్కసారి ఒక కామెంట్ పెట్టే ముందు ఒక్కసారి ఆలోచించండి. అరే మన అమ్మను గాని ఇంకెవరైనా మాట్లాడితే ఎలా ఉంటది, మన అక్కను గాని ఇలానే కామెంట్ చేస్తే ఎలా ఉంటది? ఒక్కసారి మాట్లాడి చూడండి, ఒకసారి ఆలోచించి చూడండి. ఇంత బాధాకరంగా ఉంటదంటే చాలా వరస్ట్ గా కామెంట్స్ వస్తున్నాయండి. ఇవే ఎక్కువ ఫేస్ చేయలేకపోతున్నారు. మొన్న రీసెంట్ గా రేణు దేశాయ్ గారు ఇన్ని రేట్ ఎంత అని అడిగేశారు. అదే అండి మీరు స్త్రీని గౌరవించే విధానం చెప్పండి. ఉమెన్స్ డే రోజు మాత్రం అమ్మ ఫోటోనో లేకపోతే ఇంట్లో అక్క ఫోటోనో వదిన ఫోటోను పెట్టేసి హ్యాపీ ఉమెన్స్ డే అని పెడుతుంటారు అబ్బాయిలు గాని అందరు గాని. మరి రేపులు చేసేటప్పుడు గుర్తు రావట్లేదా? లేకపోతే ఒక అమ్మాయిని ఇట్లా మాట్లాడేటప్పుడు గుర్తు రావట్లేదా? చెప్పండి. ప్రతి దగ్గర రెస్పెక్ట్ ఉండాలి, రెస్పెక్ట్ ఇవ్వాలి. బూతులే ఎందుకు మాట్లాడాలండి అంత అసభ్యకరంగా? ఎంత వరస్ట్ గా పెడుతుంటారండి కామెంట్, అంత వరస్ట్. చెప్పండి, వాళ్ళకేం పని బాట లేదనుకుంటున్నాండి బయటకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు? చెప్పండి, సమాజం కోసమే కదా వాళ్ళు కూడా. వాళ్ళు ఏదో రెస్పెక్టబుల్ గా వచ్చి కొన్ని మాటలు మాట్లాడుతున్నప్పుడు దాన్ని కూడా మీరు కించపరుస్తూ ఇంకా వరుస కామెంట్స్ అన్ని వద్దండి, చెప్పలేము. షీటీం కి చెప్తామన్నా కూడా భయం లేదు వీళ్ళకి. షీటీం చెప్తాను ఏ పీక్కుంటో పీక్ అని డైలాగులు కూడా వేస్తున్నారండి. ఇంత దారుణంగా ఉందండి. ఇంకా డెవలప్ అవ్వాలండి. మరి షీటీం అవ్వచ్చు, లేకపోతే పోలీసు వాళ్ళు కానీ వీళ్ళందరూ చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు, కానీ ఇంకా డెవలప్ అవ్వాలి. ఆడపిల్లలకి ప్రతి దగ్గర భద్రత ఉండాలని కోరుకుంటున్నాను. ఎస్, మీరు ఉమెన్స్ డే ప్రోగ్రామ్ కండక్ట్ చేయబోతున్నారు కదా, ఆ రోజు ఎలాంటి ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నారు, ఎలాంటి విధంగా స్పీచ్లు ఇస్తే బాగుంటుంది? నేను అదే చెప్తున్నాను కదండి, ఇందాక చెప్పాను. రీసెంట్ గా కొంతమంది ఏంటంటే ఒకసారి ఒక్కరోజు మాట్లాడుకుని వదిలేస్తున్నారు. ఇప్పుడు ఒక అబ్బాయి కష్టపడి ఒక క్రికెటర్ అవ్వాలన్నా, లేకపోతే ఒక అబ్బాయి కష్టపడి ఒక స్టేజ్ లో ఉండాలన్నా వాళ్ళే ఎంతో కష్టపడుతుంటారు. ఇంకా అమ్మాయిలకి ఎన్ని ఫేస్ చేయాల్సి వస్తుంటది ప్రతి దగ్గర. అంటే మీకు తెలుసు, సినిమాల్లో గానీ సినిమా ఇండస్ట్రీలో కూడా చెప్తూ ఉంటారు, చాలా ఇష్యూస్ ఫేస్ చేస్తూ వస్తూ ఉంటారు అనమాట. సో అవన్నీ వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు ఏంటనేది ఆ రోజు మేము స్పీచ్ ఇప్పించబోతున్నాము. వాళ్ళు సాధించే టైంలో వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎంతమందిని ఎదుర్కొన్నారు, అసలు వాళ్ళ ఇంట్లో ఒప్పుకున్నారా లేదా, లేకపోతే ఏంటి, వాళ్ళకి ఇంట్లో వాళ్ళు దూరంగా ఉన్నారా, దగ్గరకు ఉన్నారా, లేకపోతే ఏంటి, చాలా ఇష్యూస్ ఉంటాయి కదా. సో అవన్నీ కూడా బయట తెప్పించాలనుకుంటున్నాం. ఇంకొంతమందికి వీళ్ళు స్ఫూర్తి అవ్వాలి. అర్థమవుతుంది. ఎవరైతే ఇంట్లోనే ఉండిపోయి ఏం చేయలేకపోతున్నారు వాళ్ళందరూ స్ఫూర్తి ఇవ్వాలి, ధైర్యం ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో ఆ వేళనే మేము చేయాలనుకుంటున్నామండి. మీ ఫేవరెట్ ఇన్స్పిరేషన్ మహిళ ఎవరు? మా అమ్మ.
నేను ఆలోచించుకుని చెప్తా. మా అమ్మ కంటే గొప్ప ఎవరు ఉంటారు చెప్పండి? మా మదర్, అంతే. మా అమ్మకి సింగిల్ వర్డ్ లో ఏం చెప్తారు మహిళ గురించి? సింగిల్ వర్డ్ అన్ని పక్కన పెడతాండి. ప్రేమైన, కోపమైన, ద్వేషమైన ఏదైనా సరే అన్ని భావాలు ఎవరైనా వ్యక్తపరచగలుగుతారంటే అది ఓన్లీ లేడీ మాత్రమే అండి. ఎస్, ఎందుకంటే ఎంత కోపం ఉన్నా సరే చిన్న పిల్లల్ని చూసినా కామ్ గా అయిపోయే వ్యక్తిత్వం ఓన్లీ మహిళలకే ఉంటుంది. సో అంత ఓర్పు, సహనం ఇవన్నీ కూడా ఆడవాళ్ళకి ఉంటాయి. సో అందుకంటే గొప్పతనం ఏముంటది చెప్పండి? అండ్ నెక్స్ట్ వన్, మనకి మనల్ని కన్నా చూసారా, ఆ వేలు పడే వేదన ఉంటది కదా, ఆ 9 నెలలు ఏదైతే ఉంటుందో ఆ 9 నెలల తర్వాత ఆ రోజు కనే రోజు ఏదైతే నొప్పులు అవి ఉంటాయి చూసారా, అది ఎవరు పడలేదండి. అది అనుభవించిన వాళ్ళకే తెలుస్తుంది. నిజం చెప్తున్నాను. ఆ గొప్పతనం ఆడవాళ్ళకి వచ్చినందుకు నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యు అండి. ఇప్పటి వరకు ఎవరైతే మదర్స్ ఉన్నారో వాళ్ళందరి చేతులెత్తి మొక్కుతున్నాను. చాలా 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 థ్యాంక్స్ అండి, మమ్మల్ని అందరినీ ఇలాగా భరిస్తున్నందుకు, కనిపెట్టి మమ్మల్ని భరిస్తున్నందుకు. మేము ఏం చేస్తున్నా సరే మా పిల్లలే కదా అని చెప్పేసి భరిస్తున్నారు చూసారు. చాలా చాలా థ్యాంక్స్ అండి. హ్యాపీ ఉమెన్స్ డే అండి. మా అమ్మకు కూడా హ్యాపీ ఉమెన్స్ డే. అండ్ మా వదిన వాళ్ళకి, అక్క వాళ్ళకి అందరికి కూడా హ్యాపీ ఉమెన్స్ డే.